కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల్లోనే విద్యా బోధన చేసేందుకు గాను ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్, డిగ్రీ లేకపోతే ఈ మెడిసిన్ ఇవన్నిటికి సంబంధించిన బుక్స్ ఇప్పుడు దాదాపు 22 భాషల్లో అనువదించింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ పోర్టల్లో అవైలబుల్లో ఉన్నాయి. వీటిని క్లిక్ చేస్తే మనం మన సొంత భాషకు సంబంధించిన భాషలోనే మనం వీటిని చదువుకోవడానికి వీలవుతుంది. ఒకప్పుడు అంటే ఒక 10 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే ఇలాంటి ఆప్షనే ఉండేది కాదు. ఇంజనీరింగ్, డాక్టర్ ఇవన్నీ చదవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సిన పరిస్థితి ఏర్పడేది. సో దీనంతటిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని అనువదించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం పూర్తవగా మొత్తం 22 భాషల్లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్థానిక భాషలను ప్రోత్సహించడంలో ఎంతగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డిఎంకే లాంటి పార్టీలు కేంద్రం మొత్తంగా స్థానిక భాషలను తొక్కివేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఈ స్థానిక భాషలన్నీ అంతమైపోతాయి అని విష ప్రచారం చేస్తున్నాయని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.